అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని మండల విద్య వనరుల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 49 మంది లబ్ధిదారులకు మొత్తం 11,89,000 రూపాయల సీఎంఆర్ చెక్కులను అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా సహాయం అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులు 49 మందికి 11,89,000 రూపాయలను 28వసారి భూపాలపల్లి నియోజకవర్గంలో 434 మందికి 1,36,42,000 రూపాయలు ఈ ఒక్క దఫా ఇవ్వడం జరిగింది. 28 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఆరోగ్యశ్రీలో కవర్ గాక డబ్బులు పెట్టుకొని బిల్లులు తెచ్చి మాకు ఇస్తే 28 సార్లు 28 కోట్ల రూపాయలు ఈ రోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసి ఆరోగ్యశ్రీల కవర్ గాని కేసులు డబ్బులు పెట్టుకొని ఇబ్బంది పడి బిల్లులు పెట్టుకున్న వ్యక్తులకు ఈ రోజు మేము ముఖ్యమంత్రి నిధి నుంచి ఎన్నడూ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా సంఖ్యలో ఇవ్వడం ఇది ప్రథమం. ఆరోగ్యశ్రీల కవర్ గాక నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చిస్తే మేము ఈ మండలంలో కూడా మొన్న వెలిశాలలో 7.5 లక్షలు ఎల్ఓసి ఇప్పించాం. అట్లా 1,400 మందికి డబ్బుల కాగితం ఇచ్చి చికిత్స చేయించడం జరిగింది. విద్యకు వైద్యానికి ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ, DCH హాస్పిటల్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, వెంటిలేటర్లు కానీ, సిటీ స్కానింగ్ కానీ, MRI కానీ, డాక్టర్ల నియామకం కానీ పెట్టి పేద ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ఈరోజు వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పేద పిల్లలందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి మీకు ఇంటికి వచ్చే వరకు ప్రభుత్వమే పూర్తిగా ఈ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ విధానము లంచ్ విధానం కూడా మరి ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. పేద పిల్లలకు ప్రజాపాలన ప్రగతి బాటలో కార్యక్రమంలో భాగంగా వాళ్లకు వైద్య పరీక్షలు కూడా చేసి హిమోగ్లోబిన్ ఏ రకంగా ఉంది, పిల్లలు ఏ రకంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ హెల్త్ కార్డులో 5 లక్షల వరకు డాక్రా సంఘాలు కాకుండా మిగతా ప్రజలందరికీ కూడా మహిళలకు ప్రజలందరికీ వాళ్ళ అకాలంగా మరణం చెందితే కుటుంబ పోషణ కర్త ఎవరైతే ఉంటారో ఆ యజమాని ఒకవేళ ఆకస్మికంగా చనిపోతే వారికి కూడా బీమా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి 5 లక్షలు మీకు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ బడ్జెట్ లో పెట్టాం. ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులకు కూడా అకాలంగా మరణం చెందితే 5 లక్షల రూపాయల బీమాతో పాటు వాళ్ళు విమానంలో ఏదన్నా జరిగి చనిపోతే 2 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వము మేనిఫెస్టో ఏదైతే మన బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇంటికో ఉద్యోగం ఇయ్యక, KGPG ఉచిత విద్య లేక, నిరుద్యోగ భృతి లేక, రుణమాఫీ కూడా 10 ఏళ్లలో అప్పుడింతప్పుడు తెస్తే మితికి సరిపోయి అసలు కానే ఉండి ఏ పని చేయకుండా ఈరోజు మేడిగడ్డ కాళేశ్వరం లాంటి బ్రిడ్జీలు కట్టి లక్షల కోట్లు తీసుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారే తప్ప పేదోనికి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఇచ్చిన దానికి వాళ్ళే అప్పిచ్చినోడు 1,93,000 కోట్లు ప్రతి నెల 6,500 10,500 కట్ చేసుకొని ఈరోజు 1,93,000 కోట్ల అప్పు కట్ చేసిన ప్రతి నెల ఈరోజు ఆడబిడ్డలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించి నెలకు ఆర్టీసీకి 400 కోట్లు కడుతున్నాం. గృహ వసతి కూడా 3,900 కోట్లు విద్యుత్ సంస్థ కట్టడం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. సన్న బియ్యం కూడా దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యానికి 14,000 కోట్లు కడుతున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు కూడా చేర్చాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా 21,000 కోట్లు ఈరోజు 4.5 లక్షల మందికి ఈ రాష్ట్రంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ పెట్టి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్లతో గత మాజీ ఎమ్మెల్యే గుంజుకున్న భూములు మనం రిటర్న్ తెప్పించి ప్రభుత్వ భూములను పేద పిల్లల కొరకు 200 కోట్లతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం.